బేతాళ కథ. ధర్మ మార్గం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఎవరి మీద పగ సాధించటానికి నువ్విలా శ్రమ పడుతున్నావో నాకు తెలియదు. అయితే పగ ప్రతీకారం అంటూ కిరాతక చర్యలకు పూనుకునే పరమ దుష్టులు సైతం ఒక్కొక్కసారి వాటన్నిటికీ తిలోదకాలిచ్చి శత్రువులతో చేతులు కలపటానికి పూనుకుంటారు. అలాంటి నిర్ణయం తీసుకున్న దండోద్ధండుడనే బోయనాయకుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. దండకారణ్యం తూర్పు భాగంలో నివసించే జంగిణీ తెగకు చెందిన యువతులు కొందరు గూడానికి దూరంగా వేటకు వెళ్ళారు. వేట ధ్యాసలో తన జట్టుకు దూరమైపోయి ఒంటరిగా కుందేలును వెంటాడుతున్న రత్నాంగి అనే యువతికి అకస్మాత్తుగా శత్రువులైన గండోలీ తెగకు చెందిన ఒక యువకుడు ఎదురయ్యాడు. ఇరు తెగలకు చెందిన వారు ఒకరికొకరు ఎదురుపడితే పోరాటం తప్పదు. చంపటమో చచ్చిపోవటమో జరగాలి, అంతేగాని ఏ ఒక్కరూ వెనక్కు తగ్గటం ఉండదు. అలాంటిది రత్నాంగి బాణం ఎక్కుపెడితే ఆ యువకుడు ఏమాత్రం చెల్లించకుండా చిరునవ్వుతో ఆమె వైపే చూస్తూ ఉండిపోయాడు. ఏమిటా వెకిలి చూపు, ప్రాణాల మీద ఆశ లేదా అని అడిగింది రత్నాంగి కోపంగా. అపురూప సౌందర్యరాశివైన నిన్ను చూడటంతో నా జన్మ ధన్యమయ్యింది. నీ చేతిలో మరణిస్తే నాకు స్వర్గమే అన్నాడా యువకుడు అదే చిరునవ్వుతో. అతడి పొగడ్తకు విస్మయం చెందిన రత్నాంగి ఎక్కుపెట్టిన బాణాన్ని వదలకుండా అలాగే నిలబడిపోయింది. నీ పేరు రత్నాంగి అని నాకు తెలుసు. నా పేరు దండధరుడు. నిన్ను ఇష్టపడుతున్నాను. నీకు ఇష్టమైతే రేపు ఇదే సమయానికి ఇక్కడికి రా అంటూ ఆ యువకుడు సమాధానం కోసం ఎదురు చూడకుండా మర్రి ఓడల్ని పట్టుకుని ఊగుతూ వేగంగా వెళ్ళిపోయాడు. రత్నాంగి గూడెంకేసి బయలుదేరింది. అయినా ఆమె మనసులో దండధరుడి రూపం, మాటలు మళ్ళీ మళ్ళీ కదలాడసాగాయి. 4 రోజుల తర్వాత రత్నాంగి దండధరుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళింది. అతడక్కడ ఉండటం చూసి, ఎన్ని రోజుల నుంచి ఇక్కడే ఉన్నావు అని అడిగింది. ఇప్పుడే వచ్చాను. నీ మనసులో నేను ఉన్నానని గ్రహించటానికి, అర్థం చేసుకోవటానికి ఈ సమయం నీకు అవసరమని నేను ముందే ఊహించాను అన్నాడు దండధరుడు. ఆ మాటకు మరింత ఆశ్చర్యపోయి రత్నాంగి సిగ్గుతో తలవంచుకుంది. ఆ తర్వాత ఇద్దరికీ మాట కలిసింది. కొంతసేపు అయ్యాక, మనం పెళ్లి చేసుకుందామా అని అడిగాడు దండధరుడు. మన పెళ్లి ఇరు తెగల మధ్య చిచ్చు రేపుతుందేమోనని భయంగా ఉంది అన్నది రత్నాంగి. 2 తెగలను కలపవచ్చునని ఎందుకు అనుకోకూడదు అని ఎదురు ప్రశ్న వేశాడు దండధరుడు. అందుకు మొదట సాహసం చెయ్యాలి. నీకంత ధైర్యం ఉన్నదా అని అడిగింది రత్నాంగి. నాకున్న ధైర్యం ఏ పాటిదో నువ్వే స్వయంగా చూస్తావు కదా అంటూ అతడు ముఖానికి మసి పూసుకుని తలపై కాకి ఈకల కిరీటం పెట్టుకుని అచ్చు జంగిణీ తెగ యువకుడిలా తయారై ఆమె వెంట గూడానికి బయలుదేరాడు. రత్నాంగి తోడుగా ఉండటంతో అతన్ని ఎవ్వరూ అనుమానించలేదు. రాత్రి కావడంతో రత్నాంగి ఇంట్లోనే పడుకున్నాడు. 2 జాముల తర్వాత ఏదో అలికిడి కావటంతో రత్నాంగి నిద్ర లేచి చూస్తే దండధరుడు మెల్లగా తలుపు తెరుచుకుని వెలుపలికి వెళ్లటం గమనించింది. వెనకగా కొద్ది దూరంలో చప్పుడు కాకుండా అతన్ని అనుసరించి వెళ్ళింది. దండధరుడు తిన్నగా గుడిలోకి వెళ్ళి జంగిణీ కులదేవత వీరమ్మ చేతిలోని ఢమరుకాన్ని దొంగిలించటం చూసి ఆశ్చర్యపోయి, నాతో ప్రేమ నటించింది ఎందుకా అని అడిగింది కోపంగా. దుష్టశక్తి ప్రభావంతో మా గూడెంలోని ప్రజలు విషజ్వరంతో బాధపడుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వీరమ్మ చేతిలోని ఢమరకం తెచ్చి ఊరంతా మోగిస్తే దుష్టశక్తి నశించి జ్వరాలు తగ్గిపోతాయని కుల పెద్దలు చెప్పారు. ఆ పని చేసుకురమ్మని మా అయ్య నన్ను పంపాడు. వీరమ్మ ఢమరకం తీసుకుపోవాలన్న ఉద్దేశంతో నిన్ను వంచిన మాట వాస్తవమే, కానీ ఇప్పుడు నిన్ను నేను నిజంగా ఇష్టపడుతున్నాను, నన్ను నమ్ము అన్నాడు దండధరుడు. అతను నిజమే చెబుతున్నాడని రత్నాంగి నమ్మింది. కానీ అంతలోనే గూడెం యువకులు కొందరు అక్కడికి వచ్చి వారిని బంధించి కులపెద్ద వద్దకు లాక్కుపోయారు. మరునాడు గూడెం జనుల మధ్య కులపెద్ద భల్లూక దమనుడి ఎదుట నేర విచారణ ఆరంభమయ్యింది. గుడి పూజారి గోమాంగో, రత్నాంగి శత్రువు మాయమాటలకు లొంగి అతడికి ఆశ్రయమిచ్చి
కులద్రోహానికి పాల్పడ్డావు. నేరం అంగీకరిస్తున్నావు కదా అని అడిగాడు. కండోలి తెగవారితో శత్రుత్వం కన్నా మైత్రి ప్రయోజనకరమని నాకు అనిపించింది. అందుకే ఇతడితో పరిచయం పెంచుకున్నాను అన్నది రత్నాంగి. గండోలి తెగతో స్నేహమో వైరమో నిర్ణయించవలసింది నువ్వు కాదు, మన కుల పెద్ద. ఆయన అధికారాన్ని ధిక్కరిస్తున్నావా అని గద్దించి అడిగాడు పూజారి. కుల పెద్ద అధికారాన్ని ధిక్కరించేటంతటి దాన్ని కాను. అయినా ఆకాంక్షలు మొదట ప్రజలలో కలిగితే వాటికి అనుగుణంగా ప్రభువులు నిర్ణయాలు తీసుకోవటం అరుదైన విషయం కాదు కదా. నేను చేసిన ప్రయత్నం తొలి అడుగు మాత్రమే. అది దూర ప్రయాణానికి ఆరంభం కావాలన్నదే నా ఆశ అన్నది రత్నాంగి వినయంగా. తప్పు చేసి సమర్థించుకోవటానికి ప్రయత్నిస్తున్నావు. నిన్ను నేరస్తురాలిగానే పరిగణిస్తున్నాను అంటూ పూజారి దండధరుడి కేసి తిరిగి, శత్రుగూడానికి చెందిన నువ్వు మా కులదేవత చేతిలోని ఢమరకం దొంగిలించ ప్రయత్నించి ఆలయాన్ని అపవిత్రం చేశావు. నువ్వు నేరస్తుడివి అవునా అని నిలదీశాడు కోపంగా. మీ అనుమతి లేకుండా మీ గూడానికి రావటం, కులదేవత ఢమరుకాన్ని తీసుకోవటానికి ప్రయత్నించటం మీ దృష్టిలో నేరాలే. అయితే నా మాటను కూడా కొంచెం ఆలకించండి. వేరమ్మ తల్లి మహిమాన్వితమైన ఢమరుకం వల్ల కలిగే ప్రయోజనాన్ని మా గూడెం ప్రజలకు కూడా కలిగించి ఆపదలో ఉన్న వారిని కాపాడి దానిని మళ్లీ యథాస్థానానికి చేర్చాలన్నదే నా ప్రయత్నం. ఆ వేరమ్మ తల్లి అడవి బిడ్డలైన మాకు తల్లి కాదా? అందువల్ల నా ప్రయత్నం తప్పు కాదని తమరు దయతో గ్రహించాలి అన్నాడు దండధరుడు. గోమాంగో కుల పెద్ద కేసి తిరిగి, శత్రువు మన గూడెంలో అడుగుపెట్టడం మొదటి తప్పు. కులదేవత గుడిలోకి అన్యులు ప్రవేశించకూడదన్నది మన కుల కట్టు. గుడిలోకి ప్రవేశించటమే కాక ఢమరుకాన్ని దొంగిలించటానికి ప్రయత్నించటం మహాపరాధం. అలాంటి నేరాలకు పాల్పడ్డ దండధరుడికి సాయపడ్డ రత్నాంగి కులద్రోహి. ఇరువురికి మరణదండన విధించటమే న్యాయం. అది మిగతా వారికి తగు హెచ్చరికగానూ ఉంటుంది అంటూ ముగించాడు. కుల పెద్ద తీర్పు కోసం అందరూ నిశ్శబ్దంగా ఎదురుచూడసాగారు. కుల పెద్ద కొంతసేపు మౌనంగా ఆలోచించి, పూజారి వాదంలో న్యాయం ఉన్నది కాదనను, కానీ రత్నాంగి దండధరుల మాటల్లో అంతకు మించిన ధర్మం ఉన్నది. రెండు తెగలకు సుఖశాంతులు సమకూర్చే విశాల ప్రయోజనం ఉన్నది. వారిని శిక్షిస్తే ధర్మం నశిస్తుంది. అది అందరికీ హాని కలిగిస్తుంది. అందువల్ల వాళ్లను క్షమించటమే కాక వాళ్ళిరువురికి వివాహం జరిపించాలని అనుకుంటున్నాను అన్నాడు. గుమికూడిన ప్రజలు కులపెద్ద తీర్పును ఎంతగానో హర్షించారు. గండోలి కులపెద్దకు ఈ సంగతి తెలియచేయటానికి భల్లూక దమనుడు దూతను పంపాడు. దూత చెప్పిన విషయం విన్న వెంటనే గండోలి కులపెద్ద దండోద్ధండు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాడు. ఆ తర్వాత తేరుకుని నిదానంగా ఆలోచించసాగాడు. అందరూ అనుకుంటున్నట్టు దండధరుడు గండోలి తెగకు చెందినవాడు కాదు. జంగిని కులపెద్ద భల్లూక దమనుడి ఒక్కగానొక్క కొడుకు. దండోద్ధండు పరమ దుర్మార్గుడు. ఒకనాడు కులపెద్దతో సహా జంగినీ తెగకు చెందిన యువకులు వేటకు వెళ్లిన సమయం చూసి అతడు ఆ గూడెంపై ఏనుగుల మందను ఉసుగొల్పాడు. పిల్లలు వృద్ధులు దిక్కుతోచని భయాందోళనలో ఉన్న సమయంలో కులపెద్ద నివాసంలో జొరబడి పసిబిడ్డగా ఉన్న కులపెద్ద కొడుకును దొంగిలించాడు. ఏనుగుల దాడిలో పలువురు మరణించటం వల్ల తన బిడ్డ కూడా చనిపోయి ఉంటాడని భల్లూక దమనుడు భావించాడు. అయితే దండోద్ధండు బిడ్డను తెచ్చి దండధరుడని పేరు పెట్టి పెంచాడు. ఇప్పుడు ప్రమాదకరమైన పని అప్పగించి పంపాడు. అయితే అనూహ్యమైన భల్లూక దమనుడి నిర్ణయం అతన్ని ఆశ్చర్యచకితుణ్ణి చేసింది. వెంటనే అతను గండోలి గూడెం ప్రజలను సమావేశపరచి, ఇక నుంచి మనం జంగిణీ తెగతో మైత్రిని పాటించాలి. దానికి నాందిగా రేపు సాయంకాలం జరగనున్న రత్నాంగి దండధర్ల వివాహానికి మనమందరం హాజరు కావాలి అని ప్రకటించాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, రత్నాంగి దండధర్ల మాటల్లోని వాస్తవం గ్రహించటం వల్ల భల్లూక దమనుడి ఆలోచనా ధోరణిలో మార్పు రావటంలో ఆశ్చర్యం లేదు. అయితే పరమ దుర్మార్గుడైన దండోద్ధండు శత్రుత్వం విడనాడటం వింత కదా. తను పెంచిన కొడుకు మీది మమకారం కారణంగా అతడిలో ఈ మార్పు వచ్చిందా, లేక తన గూడెం ప్రజలను విషజ్వరాల బారి నుంచి కాపాడాలని ఈ నిర్ణయం తీసుకున్నాడా?
ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, దండోద్ధండుడిలో మార్పు రావటానికి ఈ రెండు కారణాలు కావు. ప్రధానమైన కారణం మరొకటి ఉన్నది. చిరకాల వైరం తర్వాత అతడికో మహత్తర సత్యం తెలియవచ్చింది. భల్లూక దమనుడు ధర్మ మార్గాన్ని అనుసరించటం వల్ల అతడికి గొప్ప మేలు జరిగింది. దాని ద్వారా అతడు తనకు తెలియకుండానే తన కొడుకును రక్షించుకున్నాడు. దండోద్ధండుడికి ప్రత్యక్షంగా ఈ విషయం రుజువయ్యింది. సుఖశాంతులతో జీవించాలంటే ధర్మ మార్గమే సరైనదని గ్రహించాడు. తను ధర్మ మార్గంలో నడవాలని అనుకున్నాడు. ఎందుకు ఏర్పడిందో కూడా తెలియని చిరకాల వైరం ఇంకా కొనసాగించటం వల్ల వినాశనం తప్ప గురివిందంత ప్రయోజనం వరగబోదని గ్రహించాడు. అందువల్లే శత్రుత్వం మాని స్నేహహస్తం అందించటానికి సంసిద్ధుడయ్యాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.